మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈ దేశంలో గాడిదలకు కొదవలేదు, గాడిద లాంటి మనుషులకు కూడా కొదవలేదు. వాడు నాస్తికుడను అని చెప్పుకుంటాడు, లేకపోతే హేతువాదిని అంటాడు. వాడి ఉద్దేశంలో దేవుడు లేడు, సంతోషం. కానీ దేవుడు ఉన్నాడు అనే నమ్మేవాడిని మూర్ఖుడు అని అంటున్నాడు. అటువంటి మనస్తత్వాన్ని ఏమనాలి? నేనే రైటు, నేను అనుకున్నదే కరెక్టు, మిగిలిన వాళ్ళందరూ మూర్ఖులు, ఇట్లా అనుకునేవాడే నిజమైన మూర్ఖుడు. అటువంటి గాడిదే ఈ దేరాజు మహారాజు అనే గాడిద. వీడు నమ్మిందే కరెక్టు, మిగిలిన వాళ్ళన్నీ తప్పులే. అంటే పనికిమాల వాళ్లకు అవార్డుల మీద అవార్డులు వస్తాయి. ఎందుకంటే అటువంటి వ్యవస్థే ఈ దేశంలో 75 ఏళ్ళుగా రాజ్యం వెళుతుంది. టీవీ ఛానళ్ళు, న్యూస్ పేపర్లు ఇవి వ్యాపార సంస్థలు అన్న విషయం కూడా తెలియని గాడిద. వ్యాపార సంస్థలు వ్యాపారాత్మకంగానే ఆలోచిస్తాయి అన్న విషయం కూడా తెలియని గాడిద. రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్న స్థలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో కట్టిన ఆ రామాలయాన్ని వీడు దూషిస్తున్నాడు. అది నేరము, పాపము అన్నట్టుగా ఘోషిస్తున్నాడు. వాడి ఏడుపు మొత్తాన్ని మనం ఇక్కడ ఎనలైజ్ చేయలేం, కానీ కొన్ని మెతుకులను నొక్కి చూద్దాము. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ప్రపంచం అంతా అంబరాన్ని తాకిన సంబరాలలో మునిగి ఉంటే అది దేశానికి అరిష్టము అంటున్నాడు ఈ గాడిద. దేవుడికి ప్రాణప్రతిష్ఠ, దేశానికే అప్రతిష్ఠ. ఏ విధం అన్నాడు అలాగా? సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త డాక్టర్ దేవరాజు మహారాజ్. ఆ విధవ అన్నాడా? ఆడు విధవ కదా, అలాగే అంటాడు. సర్వం సృష్టించిన దేవుడికి ఎవడూ ప్రాణప్రతిష్ఠ చేయడం ఏంటో. ఓంతమ్మా, ఓంతేంతి, ఓంతంతావు. ఒక దేవుడు ఉన్నాడు, అతను నిజమైన దేవుడే కదా. కానీ అతడిని దేవుడు అని అంగీకరించకపోతే చంపేస్తాడట. నువ్వు దేవుడు అని నేను ఒప్పుకోనంత మాత్రాన దేవుడు కాకపోవు కదా, మరి ఎందుకు చంపడం అని వాళ్ళని నువ్వు ఎందుకు ప్రశ్నించవు అంటే తొక్క తీస్తారు కాబట్టి. పిచ్చిగాని సర్వశక్తి సంపన్నుడైన దేవుడు తనకు తానే అందులో ప్రవేశించాలి కదా. సర్వశక్తి సంపన్నుడు అయిన దేవుడు గాని, కొద్దిపాటి సంపన్నుడైన దేవుడు గాని అసలు అందులోకి ఎందుకు ప్రవేశించాలి? దేవుడికి మరేం పని లేదా అందులోకి ప్రవేశించడానికి? కనిపించిన ప్రతి రాయిలోకి ప్రవేశిస్తూ కూర్చుంటాడా ఏంటి? ఒక తుచ్చ మానవ మాత్రుడు ప్రాణప్రతిష్ఠ చేయడం ఏంటి అని సామాన్యులు ఆలోచనలో పడుతుంటారు అని ఈ తుచ్చ మానవుడు అంటున్నాడు. ఏ సామాన్యుడు అట్లా అనుకోడు. ఎందుకు అంటే అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఈ దేరాజు మహారాజు లాంటి తుచ్చా నాకోలు కాదు. అన్ని మతాల వారు వారి మతతత్వ దృక్పథాన్ని అధిగమించి ఈ బెవర్సాడు నేను పెద్ద విద్యావేత్తను, చదువుకున్నవాణ్ణి, తెలివైన వాణ్ణి అని చెప్పుకుంటాడు. కానీ వీడికి నయా పైసా అంత ఇంగితం కూడా లేదు. మత విశ్వాసానికి మతతత్వానికి చాలా తేడా ఉంది. అది ఈ వెధవకు తెలియదు. మత విశ్వాసాన్ని కూడా మతతత్వంగానే లెక్క పెడతాడు. అందుకే ఇతన్ని నేను వెధవ అని పిలుస్తున్నాను. పుల్వామా, బాలాకోట్లు గత ఎన్నికలకు ఉపయోగపడ్డట్టు. పుల్వామా, బాలాకోట్ గత ఎన్నికలకు ఉపయోగపడ్డాయా? ఉపయోగపడితే పడి ఉండవచ్చు, కానీ దానిని అమలు పరిచింది ఎవరు? పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు అంటే ఎవరు? కమ్యూనిస్టు మరియు కాంగ్రెస్ పార్టీలకు జిగిరి దోస్తులు. కాంగ్రెస్కు తెలియకుండా పాకిస్తాన్ వాళ్ళు ఆ పని చేశారంటే నేను నమ్మను. అంటే పుల్వామా, బాలాకోట్ ప్రతిఘటనలు బీజేపీ చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మోడీ ఏమీ రాహుల్ గాంధీ కాదు కదా అవకాశం ఇచ్చిన తర్వాత వాడుకుంటాడు అనడానికి. అయినా అతనేమి స్వార్థంతో ఆ పని చేయలేదు. దేశం మీదకి యుద్ధానికి వచ్చిన వాళ్ళను కుక్కను కొట్టినట్టు కొట్టాడు, అంతే. అదే పాకిస్తాన్ వాళ్ళు లోగడ అనేక సార్లు అటువంటి పనులు చేసినప్పుడు వెళ్ళి వాళ్లకు కాళ్ళు ఒత్తారు తప్పితే కాంగ్రెస్ నాయకులు ఏమీ చెయ్యలేదు. ఆ కాంగ్రెస్ వాళ్ళు చేసినట్టు మోడీ చెయ్యలేదు, అంతే తేడా. గోకుల్ చాట్లో బాంబు పేలినప్పుడు నీ మేనమామో మేనల్లుడో చనిపోతే అప్పటి ప్రధానమంత్రి అమెరికాకు వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు ఎలా చేశారు చూడండి అని చెబితే ఆ అమెరికా వాళ్ళు ఏమన్నారు? అలాగే చూస్తాము అన్నారు, అంతేనా? మరి మోడీ అలా చేయలేదు. ఏం చేయాలో అది చేశాడు. 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చెయ్యలేదు. తాను ఏం చెయ్యాలనుకున్నాడో అది చేశాడు. సాధారణంగా ప్రజలు పని చేసిన వాడికే ఓటేస్తారు, అదే చేశారు. అంటే నీ ఉద్దేశం ఏంటి?
ఎలక్షన్లో ఈ మోడీ ఏం చేసి ఉండవలసింది? అరే మొన్న అక్కడ వాళ్ళు మన వాళ్ళని చంపారు కదా, అందుకని నేను పాకిస్తాన్లో కంటా వెళ్ళి వాళ్ళని చంపాను, అందువల్ల మీరు నాకు ఓటు వెయ్యొద్దు, రాహుల్ గాంధీకి వెయ్యండి అని చెప్పి ఉండవలసింది అంటావా? కుక్క మూతి వెధవా. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రాబోయే ఎన్నికలకు ఉపయోగపడాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ పాలకుల ఉద్దేశం. అది కాదు రొరే, కత్తి బలంతో 500 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్న రామాలయాన్ని పడగొట్టి మసీదు కట్టుకున్నారు. 200-300 సంవత్సరాల క్రితం ఆ ఎర్రోడు ఇక్కడికి వచ్చాడు. ఒక 100 సంవత్సరాల నుంచి ఆ మసీదులో కార్యక్రమాలు ఆగిపోయాయి. 100 సంవత్సరాల నుంచి ఆ స్థలం మీద కోర్టులో వివాదం నడుస్తుంది. 75 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చింది. దేశాన్ని మతపరంగా 2 ముక్కలు చేశారు. ఈ దేశాన్ని హిందువులకు ఇచ్చినట్లే చెప్పారు. ఈ దేశం తమకే వచ్చినప్పుడు హిందువులకు కొన్ని కోరికలు ఉంటాయి. కొన్ని ముఖ్యమైన దేవాలయాలైనా సరే తిరిగి మాకు ఇప్పించండి అన్నారు. ఆ కొన్ని దేవాలయాలలో ఈ రామాలయం ఒక్కటి. 75 సంవత్సరాలుగా మీరు నోట్లో ఏం పెట్టుకున్నారు? 75 సంవత్సరాలుగా ఈ రామాలయాన్ని మీరు ఎందుకు కట్టలేకపోయారు? ఇప్పుడు వచ్చి బీజేపీ పార్టీ ఆ దేవాలయం కట్టే పరిస్థితులను తీసుకొచ్చి దేవాలయం కడుతుంటే ఇప్పుడు దేవాలయం కట్టి రాజకీయ లబ్ధి పొందుతారు అంటావా? ఒక 50 సంవత్సరాల క్రితమో 75 సంవత్సరాల క్రితమో ఈ దేవాలయాన్ని మీరే కట్టి ఉంటే అప్పుడు మీరే లబ్ధి పొందేవారు కదా. మరి మీరెందుకు ఆ పని చేయలేదు? నువ్వు మేధావి అని నీ వందిమాగదలు అంటూ ఉంటే నువ్వు నోటికొచ్చినట్టు కూస్తూ ఉన్నావు. ఎందుకు వచ్చిన గొడవ మేధావులతో అని నిన్నెవడో ప్రశ్నించకపోతే నోటికొచ్చింది అడ్డంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు టైం మారింది, ప్రతి ఒక్కడూ ప్రశ్నిస్తాడు. ఎదుటివాడిని మూర్ఖుడు, మతోన్మాది ఇలాంటి మాటలు అనే ముందు కొద్దిగా ఆలోచించుకొని మాట్లాడాలి. లేకపోతే కనుక ఇప్పుడు ఎందుకులే చెప్పడం, నువ్వు అన్నప్పుడే చెబుతానులే. మత రాజకీయాలు చేస్తున్న నేటి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అయోధ్య రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తోంది. ఒక ఎదవని ఎన్నిసార్లు ఎదవ అనాలో నాకు తెలియట్లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రాణప్రతిష్ఠ చేస్తుందా? ఎవరు చెప్పారు? నువ్వెలా చెప్పావు? కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా దానికి ఇవ్వలేదు. ఆ దేవాలయం మొత్తం హిందువులు ఇచ్చిన విరాళాలతో నిర్మించారు. అలా డబ్బులు ఇచ్చిన వాళ్ళల్లో మోడీ గారు కూడా ఉన్నాడు. ఆయన డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనను ఆ దేవాలయ కమిటీ ఆహ్వానించింది ఆ పని చేయడానికి. ఆయన ఆ పని చేశారు. ఇందులో ప్రభుత్వం పాల్గొన్నట్టు ఎట్టా అవుతుంది? ఆయన తన పర్సనల్ కెపాసిటీలోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహించాడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఆ కార్యక్రమానికి ఇవ్వకపోయినప్పటికీ నీ పనికి మాలిన వెధవాయత్వం ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం ఆ పని చేస్తుంది అంటున్నావు. మరి ప్రతి సంవత్సరం ప్రజల డబ్బులతో ఇఫ్తార్ విందులు నిర్వహిస్తారు. అప్పుడు నీ నాలికను ఎక్కడ పెట్టుకున్నావు? అప్పుడు నీ నాలిక ఇటువంటి ప్రశ్నలు ఎందుకు ప్రశ్నించలేదు? నువ్వు వెధవైపోయి వెధవ మాటలు మాట్లాడినంత మాత్రాన ఎదుటి వాళ్ళందరూ ఎదవలైపోరు. ఎదవలు కాదు, నాలోటోడు ఒకడు ప్రశ్నిస్తాడు. చెప్పు, ఇఫ్తార్ విందులు ప్రభుత్వం సొమ్ముతో ఇచ్చినప్పుడు లేని ఏడుపు ఇప్పుడెందుకు? ఎప్పుడు లేని విధంగా ఒక సెక్యులర్ దేశ ప్రధాని రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయడాన్ని ప్రతిపక్ష పార్టీల కూటమి ఇండియా నిరసిస్తోంది. దానిని ఇండియా కూటమి అని నువ్వెట్టా అంటావు? అది కేవలం ఇండియా కూటమి లేకపోతే ఇండియా కూటమి. అయినా ఈ దేశంలో సెక్యులరిజం ఎక్కడ ఉండి ఏడ్చింది? అది పుస్తకాలలో తప్ప బయట ఎక్కడా లేదు. అసలు నీకు సెక్యులరిజం అన్న విషయం తెలుసా? ప్రభుత్వ విధానాలలో మత ప్రసక్తి, మత ప్రమేయం ఉండకూడదు. అది సెక్యులరిజం. అంతేగాని ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు మతం ఉండకూడదని ఎక్కడా లేదు. నువ్వు ఎవరైనా ఇండియా కూటమి వాళ్ళని ప్రస్తావించావో వాళ్ళు ఎసెక్యులర్గా ప్రవర్తించారు పదవులలో ఉన్నప్పుడు. మోడీ ప్రభుత్వం ఆ రామాలయానికి ఒక్క పైసా కూడా ఇవ్వనప్పుడు ఆయన సెక్యులరిజాన్ని ఎట్లా విఘాతం కల్పించాడు? ఒక్కసారి మీ ఇండియా కూటమి ప్రభుత్వాలు మతపరంగా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాయో చూడండి. దొంగే దొంగ దొంగ అన్నట్టు కుక్కే కుక్క కుక్క అని అరుస్తూ మొరిగినట్టు ఉంది మీ మాట. దేశంలోని అన్ని పీఠాల శంకరాచార్యులంతా తమకు పంపిన ఆహ్వానాన్ని తిప్పికొట్టారు. మరి చిన్నజీయర స్వామి వారే కాకుండా అనేక మంది పీఠాధిపతులు అక్కడికి వెళ్ళారు. ఆ విషయం ఎందుకు చెప్పవు? కాంగ్రెస్ పార్టీ పేలిస్టులో ఉన్న పీఠాధిపతులు వెళ్ళనంత మాత్రాన అదేమీ తప్పు కాదే. రాముడి స్థాయి తగ్గించి మోడీ తన స్థాయి పెంచుకుంటున్నాడని దూషించారు. అసలు అతనికి ఆ అర్హత లేదని ఆగ్రహించారు. దూషించారు అని నువ్వే చెబుతున్నావు. పీఠాధిపతులై ఉండి ఒక వ్యక్తిని దూషించారు అంటే వాళ్ళ స్థాయిని వాళ్ళే తగ్గించుకున్నారు అని నువ్వే చెబుతున్నావు. సరే,
కొంతమంది పీఠాధిపతులు అతనికి ఆ స్థాయి లేదు అని అన్నారు, ఒప్పుకుంటాం. మరి చిన్నజీయర్ స్వామి లాంటి వారు ఆయనకు ఆ స్థాయి ఉంది అన్నారు. దానికేమంటారు? రామభద్రాచార్యుల వారు అయితే గనక అతని ఒక్కడికే ఆ స్థాయి ఉంది అన్నారు. దానినేమంటారు? ఓహో, వాళ్ళిద్దరూ కాంగ్రెస్ ప్లేలిస్టులో లేరు అంటారా? సరే సరే. నిర్మాణ దశలో ఉన్న ఆలయంలో రాముడికి ప్రాణప్రతిష్ఠ చేయడమేంటని దేశ ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇక్కడ 2 విషయాలు. నిర్మాణ దశలో ఉన్న దేవాలయంలో ప్రాణప్రతిష్ఠ చెయ్యకూడదు అని ఎక్కడ ఉంది? ఏ ఆగమ శాస్త్రంలో ఉంది? నువ్వైతే పాషాండ మతానికి చెందినవాడివి కాబట్టి గృహప్రవేశాల వంటివి శాస్త్రోక్తంగా చేయించి ఉండవు. కానీ నీ వీడియోలు చూస్తున్న చాలామంది ఆ శాస్త్రోక్తంగానే గృహప్రవేశాలు చేయిస్తారు. మిత్రులారా, మీరు ఎవరైనా ఏదైనా గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు గుర్తించే ఉంటారు, లేకపోతే ఈసారి వెళ్ళినప్పుడు పరిశీలించండి. ఆ ఇంటి నిర్మాణంలో ఆ గృహప్రవేశ సమయానికి ఇంటి నిర్మాణ పనులలో ఎంతో కొంత పనిని పెండుగు పెడతారు. ఎందుకు అంటే ఆ ముహూర్తం అయిన తర్వాత, ఆ కార్యక్రమం జరిగిన తర్వాత ఎంతో కొంత పని జరిగి తీరాలి కాబట్టి అట్లా చేస్తారు. కాదంటారా? అట్లాగే మీ ఊర్లో కూడా ఎక్కడో దగ్గర ఏదో దేవాలయం నిర్మాణంలో కూడా మీరు అది అబ్జర్వ్ చేసి ఉంటారు, లేకపోతే ఈసారి చెయ్యండి. రెండవది ఏంటి? దేశ ప్రజలు అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఏ దేశ ప్రజలు? కమ్యూనిస్టుల, కాంగ్రెస్ వాళ్ళ, ఇండీ గ్రూప్ వాళ్ళ, ముస్లింల, క్రైస్తవుల, లేకపోతే నీలాంటి సంకర జాతి మతానికి చెందిన వాళ్ళ? ఈ దేశంలో ఏ హిందువు కూడా రగిలిపోవట్లేదు. రగిలిపోతుందల్లా హైందవేతరులే. 500 సంవత్సరాలుగా మూలపడిపోయిన దేవాలయాన్ని వీళ్ళు ప్రారంభించుకుంటున్నారు అని ఏడుపుతో రగిలిపోతున్నారు అంతే. ప్రాణప్రతిష్ఠకు ముహూర్తం ఏ పండితుడు నిర్ణయించింది కాదని, రాబోయే ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని రాజకీయ నాయకులు నిర్ణయించిందేనని పలువురు ఆధ్యాత్మికవేత్తలు దుయ్యబట్టారు. ఇదిగో మహారాజు, నువ్వేదో ఫేక్ ఫోటో పెట్టుకుని మేనేజ్ చేసేసుకుంటున్నావు, కానీ నీ ఒరిజినల్ ఫోటో ఇది అంటున్నారు. ఇది అంటే ఇది ఏం చేస్తుందో నువ్వు అదే చేస్తావు. పెంటని ఇది ఏం చేస్తుందో నువ్వు అదే చేస్తావు. ఏంటి అది సరైన ముహూర్తం కాదా? సరైన పండితులు పెట్టలేదా? అక్కడ ఉన్న జంతువు ఏది తింటుందో నువ్వు అదే తింటావని నిరూపించుకుంటున్నట్టుగా ఉంది. ఈ ఏడుపులో నిజాన్ని తెలుసుకోకుండా ఏడ్చేయడమే భయంకరంగా ఉంది. ఆ ముహూర్తం ఎంత బలమైనదో అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ వారు స్టడీ చేసి ఒక నివేదిక ఇచ్చారు. ఈ ముహూర్తం దాటితే ఇటువంటి ముహూర్తం ఇంకొక 60 ఏళ్ల వరకు రానే రాదు అని వారు చెబుతున్నారు. గుర్తుంటే కనుక, మర్చిపోకుండా ఉంటే కనుక ఆ లింకు కిందన పెడతాను, చూసుకో. లేకపోతే కనుక యూట్యూబ్లోకి వెళ్ళి వెంకటాచాగంటి అని టైప్ చేస్తే నీకు ఆ ఛానల్ దొరుకుతుంది, అందులో నెతుక్కో. ఒక మతానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీ తనకు తానే అన్ని హక్కులు, అధికారాలు బలవంతంగా లాగేసుకుంటుందా? పూర్తి ద్వేషభావంతో, ఆ ద్వేషభావంతో ఏర్పడ్డ మానసిక రుగ్మతతో నువ్వు నోటికి వచ్చినట్టు వాగుతుంటే ఇంకొక మానసిక రోగి నీ మాటలను చదివి వీడియో తయారు చేశారా? ఒక మతానికి చెందిన రాజకీయ పార్టీ తనకు తానే అన్ని హక్కులు బలవంతంగా లాగేసుకుందా? బీజేపీ ఒక రాజకీయ పార్టీ, అది మతానికి చెందిన పార్టీ కాదు. ఆర్ఎస్ఎస్ ఒక మతానికి చెందిన పార్టీ, అది రాజకీయ పార్టీ కాదు. పోనీ నీ దిక్కుమాలిన మనస్సుకు అది రాజకీయ పార్టీ అనుకున్నా అది అన్ని హక్కులు లాగేసుకుందా? ఎక్కడ లాగేసుకుంది? సుప్రీంకోర్టులో ఆ కేసు సెటిల్ అయింది. ఆ తర్వాత రామాలయ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఆర్ఎస్ఎస్ అనేది హైందవ మతానికి చెందిన పార్టీ అని అదే గర్వంగా చెప్పుకుంటుంది. ఆ దేవాలయం కూడా హైందవ మతానికి చెందిన ఆలయం. దాని నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాల్గొంది. ఇందులో తప్పే ఉంది? అందులో ఎవరికి ఇబ్బంది ఉంది? ఒక మతానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీ తనకు తానే అన్ని హక్కులు, అధికారాలు బలవంతంగా లాగేసుకుంటుందా? నువ్వు పేరు చెప్పకపోయినా బీజేపీ అన్ని హక్కులు బలవంతంగా లాగేసుకుంది అంటావు. ఆ మతానికి చెందిన సంస్థలు ఆ ఆలయం కడుతుంటే ఒక రాజకీయ పార్టీ బీజేపీ అందులో ఎంటర్ అయిపోయింది. ఒకసారి ఈ పాపగారిని చూడు. ఈ పాపగారి అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ. ఇంకో పార్టీ ఏంటిది? ఎర్ర రోగపు పార్టీ. ఏంటిది? ఇది వక్ఫ్ బోర్డు. వీళ్ళ దగ్గర బోర్డు అంత స్థలాలు, పొలాలు, ఆస్తులు ఉన్నాయి. అలాగే కిరస్థానీయులు, వీళ్ళ దగ్గర కోట్లాది ఆస్తులు ఉన్నాయి. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? సుప్రీంకోర్టు ఆ స్థలాన్ని హిందువులకు అప్పగిస్తూ ఇది రాముడిదే, ఇక్కడ రామాలయం కట్టుకోండి అని ఉత్తర్వులు ఇచ్చినప్పుడు వీళ్ళంతా ఆ బీజేపీ కంటే ముందే ఆ రామాలయం నిర్మాణంలోకి జాయిన్ అయిపోయి వాళ్ళు కూడా అక్కడ పార్టీ తీసుకోవచ్చు కదా.
అట్లా చేయకుండా వీళ్ళ ముఖాలు ఎవడి జోబుల్లో పెట్టుకున్నారు? ఇప్పుడు వచ్చి ఇలా మాట్లాడుతున్నా నువ్వు నీ మొహాన్ని ఎవడి లంగోటిలో దూర్చావు? ఒక మతానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీ తనకు తానే అన్ని హక్కులు అధికారాలు బలవంతంగా లాగేసుకుంటుందా? ఊళ్ళో వాడు తప్ప మిగిలిన వాళ్ళందరూ నపుంసకులైనప్పుడు వాడొక్కడికే పిల్లలు పుడతారు. ఇదేంటిది ఇది? వాడొక్కడే పిల్లలకు అంటున్నాడు. ఇది అన్యాయం కదా అని నువ్వు వాపోతే సరిపోదు. ఆ రామాలయం నిర్మాణంలో మిమ్మల్ని పాలు పంచుకోకుండా ఎవ్వడూ ఆపలేదు. మీరే దానిని దూరంగా పెట్టుకున్నారు. ఈ గుత్తాధిపత్యం చాలా అసహ్యంగా ఎబ్బెట్టుగా కూడా ఉంది. అధికార పార్టీకి మీడియా సంస్థలు తమ హద్దులు దాటి మద్దతిస్తున్నాయి. ఉత్తర భారతదేశంలో హిందీ పత్రికలు, టెలివిజన్ ఛానళ్లు విపరీత ధోరణిలో పనిచేస్తున్నాయి. తమ వ్యాన్ల మీద మందిర్ వహీ బనాయా హై అని పెద్ద అక్షరాలతో రాసుకున్నాయి. నీ మాటలు వింటుంటే అసహ్యం వేస్తుంది, ఒక విధంగా జాలి వేస్తుంది. నీ మెదడు స్థాయి ఏమిటి అంటే ఒక బొద్దింక గొద్దెగంట చిన్నది. మీడియా అధికార పార్టీకి సంకనాకుతుందా? ఇది చూడు, మోడీ మీద ఏ చిన్న అవకాశం జరిగినా సరే మోడీని తిడుతూ ముఖచిత్ర కథనాలు నడిపిన పత్రిక ఇది. మోడీ చంకనాకుతుంది అని నువ్వు అంటావా? 92లో దేన్నైతే నేషనల్ షేమ్ అనుకుంటూ ముఖచిత్ర కథనం నడిపిందో ఇండియా టుడే, అక్కడే తన రథం మీద రామ్ ఆయేగా నువ్వు అన్నావు కదా, అదే ఆ మాట రాసు తిరుగుతుంది. ఒక పత్రిక, ఒక మీడియా కాదు, ఏ మీడియా అయినా సరే అధికార పక్షం చంక నాగితే నాకచ్చేమో కానీ తన వ్యాపారం కంటే ఏది ఎక్కువ కాదు. తన పుస్తకం బాగా కొంటారు, తన ఛానల్ చూస్తారు అని ఒక మీడియా సంస్థ అనుకున్నప్పుడు ఆ కథనాలే నడుపుతుంది. ప్రజలు ఏదైతే కోరుకుంటారో దాని గురించే కథనాలు నడుపుతుంది. ఎంత చిన్న వ్యాపార సూత్రం కూడా తెలియని పందికొక్కువు నువ్వు. సారీ పందికొక్కు గొద్దెవు నువ్వు. కోర్టు ఆర్డరున్నా లెక్క చేయకుండా మందిరం అక్కడే కట్టారని ధైర్యంగా ప్రచారం చేస్తున్నాయి. ఏంటి? అక్కడ రామాలయం కట్టకూడదని కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అయినా అక్కడే కట్టారు అని ఎవరో ప్రచారం చేస్తున్నారా? ఇంతకు నువ్వు చెప్పు. అక్కడ ఆలయం కట్టకూడదు అని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయా? ఏ కోర్టు? నువ్వు ఎదవమనుకో, అది వేరే విషయం. కానీ నీ వీడియోలు చూసేవాళ్ళు, నీ వ్యాసాలు చదివేవాళ్ళు అందరూ వెధవలే అనుకుంటే ఎట్లాగా? మాలాంటి వాళ్ళు కూడా చదువుతారు. నువ్వు వెధవ కాబట్టి ఏదో రాసేసావు. మరి ఆ అమ్మాయి కన్నా బుద్ధి ఉండవాలి కదా. అక్కడ రామాలయం కట్టకూడదు, రామాలయమే కాదు ఏ దేవాలయము కట్టకూడదు అని ఏ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది? కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ధైర్యంగా కట్టేశారు. దానినే వెధవాయిత్వం అంటారు. మిత్రులారా, ఈ పనికి మాలిన వాడు తలా తోక లేకుండా మనసులోని ద్వేషమే ఊపిరిగా ఈ వ్యాసంలో చెత్తను విపరీతంగా గుప్పించాడు. ఒక పనికి మాలిన మనిషి దానిని రికార్డు చేసి వీడియోగా పెట్టింది. సరే, ఏది ఏమైనా అతని వ్యాసంలోని కొంత భాగాన్ని మాత్రమే మనం స్పృశించాము. వీలుంటే మిగిలిన భాగాన్ని తగులుకోమని నేటి రామబాణం గారినో శివాజీ గారినో అడుగుదాం. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.